నమస్తే. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ఈ సందర్భంగా మరి టెలికమ్యూనికేషన్ యొక్క ఆవశ్యకత ఎలా ఉంది, అదేవిధంగా మరి టెలికమ్యూనికేషన్ మన జీవితంలో ఏ విధంగా పెనవేసుకుపోయింది, ఆ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థతోటి మరి భారతదేశం మరి ముందుకు మనకి వెళ్ళబోతోంది, ఈ యొక్క అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క చర్చా కార్యక్రమంలో గెస్టులుగా మనతో పాటు ఉన్నారు పద్మా శర్మ గారు. వీరు ఎస్డిఈ విఆర్ఎస్ బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా డైరెక్టర్ హెచ్ఆర్ స్నేహ గ్రూప్. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. పద్మా శర్మ గారు నమస్తే, వెల్కమ్ టు ది షో. నమస్తే. రైట్, వీరితో పాటుగా జి రమేష్ గారు. వీరు ఎస్డిఈ విఆర్ఎస్ బిఎస్ఎన్ఎల్ అండ్ సిఎస్ ఎస్ఎన్పిడబ్ల్యూఏ బిఎస్ఎన్ఎల్, వారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. రమేష్ గారు వెల్కమ్. ముందుగా రమేష్ గారు, మరి ఈ యొక్క వరల్డ్ కమ్యూనికేషన్ డే సందర్భంగా టెలికాం రంగంలో మీ యొక్క ప్రస్థానం ఎలా ఉందంటారు? ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే, ఇన్ఫర్మేషన్ సొసైటీ డే పురస్కరించుకొని టెలిఫోన్ వినియోగదారులందరికీ, స్నేహ టీవీ ప్రేక్షకులకి, మాస్టర్కి టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ అండి. ఈరోజు మీరు తీసుకున్నటువంటి టాపిక్ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెలికమ్యూనికేషన్స్ డే దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా చాలా అవసరమండి. ఈరోజు పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం మాన్యువల్ టెక్నాలజీ ఉండేది, ఆ తర్వాత మెకానికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజెస్కి వచ్చాం. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో ఆ విధంగానే ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎంతైతే ఉపయోగకరమో నిత్యం మనకు టెలిఫోన్ సౌకర్యం కూడా ప్రజలకు అంతే అవసరం. సో ఆ స్టేజ్కి ప్రపంచమంతా వరల్డ్ అంతా వచ్చేసింది. సో అందుకని ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేకి ఇంపార్టెన్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఓకే, ఈరోజు మీరు గమనించండి, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఏ సెక్టార్కి వెళ్ళినా కూడా మనకి టెక్నాలజీని ఉపయోగించుకొని, డిజిటలైజేషన్ ఉపయోగించుకొని, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో ప్రతి రంగంలో కూడా ఎంతో టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, అభివృద్ధి చెందింది. ఒకప్పుడు చూడండి, మనం రైల్వే రిజర్వేషన్ కంటే మనం 2-3 రోజుల ముందు వెళ్ళి క్యూలో ఉండి ఆ విధంగా టికెట్స్ బుక్ చేసి, ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడు జస్ట్ ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ఫెసిలిటీని ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎంత సులభంగా మనం ఆ ఫెసిలిటీని, అడ్వాంటేజ్ని పొందుతున్నాం. అలాగే పాస్పోర్ట్ విషయంలో వచ్చిన ఏ విషయంలోనూ. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఒకానొకప్పుడు గ్రహం బెల్ గారు టెలిఫోన్ని కనిపెట్టిన తర్వాత ఆ రోజు టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా అప్గ్రేడ్ అయింది, ప్రజలకి ఏ విధంగా అందుబాటులోకి వచ్చేసింది, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఇది చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి టెలికమ్యూనికేషన్స్ డే. సో ఈ డే ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయాలంటే మీలాంటి టీవీ ఛానల్స్ ముందుకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. తీసుకున్నారు, చాలా చాలా సంతోషం. రైట్ రమేష్ టు బి ఫ్రాంక్, లైఫ్ స్టైల్ అనేది చాలా మారింది. ఎస్, మరి టెలికాం రంగంలో మీ ప్రస్థానంలో భాగంగా ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ అభివృద్ధిలో మరి మీ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, మీ యొక్క ప్రస్థానం ఎలా ఉంది, మీరేమేమి డిజిగ్నేషన్? ఎగ్జాక్ట్లీ, నేను యాక్చువల్లీ బిఎస్ఎన్ఎల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years సర్వీస్లో నేను ఉన్నాను. స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు కూడా నేను ఎస్ఎన్పిడబ్ల్యూ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ 32 సంవత్సరాల బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి రోజులలో మేము చూసినట్టయితే, ప్రీవియస్లీ అవర్స్ ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ప్యూర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్టార్ కింద మనం టెలికాం సర్వీసెస్ ఇచ్చాం. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడైతే 2000లో ఫామ్ అయిందో, ఆన్ పార్ విత్ అవర్స్ బిఎస్ఎన్ఎల్ అదర్స్ టెలికాం ఆపరేటర్స్ కూడా అవకాశం వచ్చింది. ఆ తర్వాత మీరు చాలా చేంజెస్ చూశారు. ఈరోజు ఇండియాలో ఉన్న పాపులేషన్ 140 కోట్లు అంటే 150 కోట్ల సిమ్లు ఇండియన్ మార్కెట్లో ఇష్యూ చేస్తున్నాయి. అంటే మీకు ఎలక్ట్రిసిటీ లేని వాడు ఎవడైనా కనిపించవచ్చు ఇండియాలో, కానీ టెలిఫోన్ కనెక్షన్ లేదు, మొబైల్ లేదు అనేవారు ఎవరు ఉండరు. ఓకే, సో ఆ విధంగా ప్రతి పౌరుడికి అందుబాటులోకి వచ్చిందంటే దానిలో కీ రోల్ ప్లే చేసింది మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అండ్ బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే రమేష్ గారు చిన్న సెటైర్ కూడా గుర్తుకొస్తుంది, మై ఫోన్ ఈజ్ డెడ్ అని ఒకటి ఉంటుంది. సో కమ్యూనికేషన్ డెడ్ అవ్వదు కదా ఎప్పటికీ. కమ్యూనికేషన్స్ ఎప్పుడనంటే ఇప్పుడు అందరం మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం. మీరు చూడండి, ఇప్పుడు అవర్ టీవీ ఛానల్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద టెక్నాలజీ అండ్ అవర్ నెట్వర్క్. సో నెట్వర్క్ ఉంటేనే మనం టెలికాస్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా బ్రేక్ అనేది ఎప్పుడూ లేదు. ఒకప్పుడు మీరు అన్నది వన్స్ అపాన్ మాన్యువల్ సిస్టంలో ఉన్నప్పుడు ఉంది, కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఎందుకంటే ఒక టవర్ అనేది పనిచేయకపోతే నెక్స్ట్ అడ్జసెంట్ ఉన్న టవర్ కూడా ఇమీడియట్గా కాల్స్ని ఫ్లో చేస్తుంది కాబట్టి. ఓకే,
సో ఇక్కడ బ్రేక్ అనే దానికి ఆ వర్డ్కి అసలు మీనింగే లేదు. ఓకే. ఎందుకంటే 24 అవర్స్లో 24 అవర్స్ మీకు సర్వీస్ ఉంటుంది, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది, వాయిస్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. సో టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అయింది. సో మనకు మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి కాబట్టి మనకు ఆ విధంగా అందరికీ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ బ్రేక్ లేకుండా అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్ రమేష్ గారు, వెల్ సెడ్. పద్మశర్మ గారు, మీరు ఎస్డిఈ విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. మరి మీ యొక్క ప్రస్థానం ఎలా ఉందమ్మా ఈ టెలికమ్యూనికేషన్? అదేవిధంగా ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయిందంటే అందులో ఎంతో కొంత మీ పాత్ర కూడా ఉండే ఉంటుంది. ఎటువంటి సేవలు అందించారు మీరు అందులో? ముందుగా వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే సందర్భంగా నా టెలికాం మిత్రులకి, టెలికాం వినియోగదారులకి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే 1980లో నెంబర్ ప్లీజ్ అనే రోజుల్లో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు పిఎన్టీగా ఉండేది, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్ కలిసి ఉండేది. ఆ టైంలో నేను జాయిన్ అయ్యి 40 సంవత్సరాలు దాని మెటామార్ఫసిస్ అంటే పిఎన్టీ డిఓటీగా మారడం, డిఓటీ 2000లో బిఎస్ఎన్ఎల్గా మారడం, దీనిలో వచ్చిన వ్యవస్థలో మార్పులు అలాగే టెక్నాలజీలో మార్పులు అన్నింటినీ కూడా విట్నెస్ చేసిన ఒక ఎంప్లాయీగా చూస్తూ పనిచేస్తూ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మమ్మల్ని మేము మలుచుకొని టెక్నాలజీకి మేము అడాప్ట్ అయ్యి వర్క్ చేసాం. సో అప్పుడు టెలిఫోన్ రావడం అంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము వెయిట్ చేసి ఇంటికి టెలిఫోన్ వస్తే సెలబ్రేట్ చేసుకున్న రోజులు. మరి ఇప్పుడు ఆటో నుంచి అంబానీ వరకు ప్రతి వాళ్ళు అరచేతిలో మొబైల్ పెట్టుకుంటున్నారు. మనకి ఇంట్లో ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ వైఫై ఒక అర నిమిషం పోయిందంటే అల్లాడిపోతున్నారు. ఇదంతా కూడా కేవలం టెక్నాలజీ మన జీవితంలో ఎంతగా ముడిపడిపోయింది అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు. సో నేను అప్పటి నుంచి 40 years కూడా చాలా సాటిస్ఫైడ్గా, చాలా హ్యాపీగా వర్క్ చేసాం. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థలో నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా మారినా కూడా ఎప్పటికప్పుడు మేము ఆ సంస్థలో మేము అనుగుణంగా మేము పనిచేసుకుంటూ వచ్చాము. ఒక విధంగా అది మాకు బ్రెడ్ అండ్ బట్టరు. ఈరోజు చాలా గర్వంగా మేము ఆ సంస్థ నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీస్గా మమ్మల్ని మేము చెప్పుకుంటున్నాము. సో ఆ టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రతి రంగంలో వాడుకోవడానికి చూసి, ఆ రోజున గ్రాహం బెల్ ఈ టెలిఫోన్ కనుక్కోకపోతే, ఈ రోజున కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోతే ప్రపంచం ఇంత అభివృద్ధి చెందేదా అనేలాగా ఈరోజు టెక్నాలజీ ముడిపడిపోయి ఉంది. సో నా ప్రస్థానం అనేది టెలికాం రంగంలో ఎంప్లాయీగా, దట్టు ఒక విమెన్గా, ఆ రోజుల్లో టెలిఫోన్ రంగంలో మాత్రమే లేడీస్ జాయిన్ అయ్యేవాళ్ళు. 2-3 డిపార్ట్మెంట్స్లో ఉద్యోగం వస్తే ఏది ఎంచుకోవాలంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్నే ఎంచుకునేవాళ్ళం. ఓకే. నాకు అప్పట్లో బ్యాంక్లో వచ్చింది, డిఫెన్స్లో వచ్చింది, టెలిఫోన్స్లో జాబ్ వచ్చింది. ఏది ఎంచుకోవాలనుకున్న టైంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇస్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడ స్త్రీలకు గౌరవం ఉంటుంది, వర్క్ మంచిగా ఉంటుంది. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వమని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని డైరెక్షన్ ఇచ్చి ఆ డిపార్ట్మెంట్లో చేరేలా చేశారు. మేము తీసుకున్న నిర్ణయం సరైంది అని మేము పనిచేసేంతకాలం అనుకున్నాం. ఇప్పుడు కూడా రిటైర్ అయినా కూడా ఆ సంస్థ పట్ల అంతే గౌరవంగా, అంతే అభిమానంగా ఉన్నాము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్, కనెక్టెడ్ టు కమ్యూనికేషన్. రైట్ రమేష్ గారు, మరి ఇప్పుడు టెలికాం యొక్క డిపార్ట్మెంట్లో మరి ఎక్కువ భాగం, సింహభాగం, అధిక భాగం మరి మహిళలే ఆక్రమించారంటూ కూడా మరి పద్మశర్మ గారు చెప్పడం జరుగుతుంది. మరి మీరు కూడా యూనియన్ నాయకులు అంటున్నారు కదా, సో మరి ఎలా ఉండేది వారితో పని? ఇట్స్ ట్రూ. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఎప్పుడైతే పద్మశర్మ గారిని తీసుకోండి, మన తెలంగాణ స్టేట్లో మేడం గారు స్టేట్ సెక్రటరీ కూడా పనిచేశారు. ఆ టైంలో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని చాలా మంది కూడా డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. మెజారిటీ పార్ట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, సో పర్టికులర్గా హైదరాబాద్లో అయితే వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ, డెడికేటెడ్గా పనిచేశారు, సిన్సియర్గా పనిచేశారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కూడా మాకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ కూడా వీళ్ళది. సరే, అన్ని ఆఫీసులలో కూడా, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మరి ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళడం, టీలు తాగడం, లేకపోతే గ్యాప్ తీసుకోవడం ఉండదంటారు. మరి మీ డిపార్ట్మెంట్లో ఎలా ఉండేది అంటారు? మా డిపార్ట్మెంట్లో కూడా నేను చెప్పాను కదా, మాకంటే కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఓకే. రెండోది వాళ్ళకి కూడా మనం వాళ్ళ విషయంలో కూడా, ఉమెన్స్ వెల్ఫేర్ విషయంలో కూడా చాలా విషయాలలో కూడా మనకి వాళ్ళకి కొన్ని స్పెషల్ హక్కులు కూడా మేము పోరాటం చేసాం, కల్పించాం. చైల్డ్ కేర్ లీవ్ తీసుకోండి, లేకుంటే స్పెషల్ లీవ్ అనేది తీసుకోండి, లేకుంటే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అనేది తీసుకోండి. ఇవన్నిట్లలో కూడా మనం చాలా స్ట్రాంగ్గా అసోసియేషన్ పరంగా ఫైట్ చేసి కూడా వాళ్ళకి హక్కులకి కూడా మేము రక్షణగా నిలబడ్డాం. నిజానికి చెప్పాలంటే కూడా
ఫీల్డ్లో కూడా వాళ్ళు ఎవరు కొన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో ఇవన్నిట్లలో కూడా ప్రయారిటీ ఉమెన్స్కి ఇచ్చేలాగానే మేము కొన్ని చర్యలు కూడా తీసుకున్నాం. రైట్ అండి. పద్మశర్మ గారు, మరి ఈ టెలికాం వ్యవస్థ ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఒక ఎంప్లాయీగా మరి మీరేం చెప్తారు? నాడు నేడు ఎలా ఉంది వ్యవస్థ అసలు? నేను ఇంతకుముందు చెప్పినట్టు నాడు నెంబర్ ప్లీజ్. ఓకే. ఇప్పుడు అరచేతిలో మన డ్రాయింగ్ రూమ్లో కొనగోట మీటుతో మనం ప్రపంచాన్ని చుట్టొస్తున్నాం. ఈరోజు విద్య, వైద్య, ఉపాధి ఏ రంగం తీసుకున్నా టెక్నాలజీ లేకుండా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇంట్లో కూర్చుని, ముఖ్యంగా కోవిడ్ టైంలో చూడండి, మనం కోవిడ్ టైంలో వైఫై లేకుండా ఆ టైంని ఊహించుకోలేము. ఇంట్లో ఉన్నా కూడా జూమ్లో మన అన్ని కార్యక్రమాలు చేసాము. ఆ టైంలో ఆన్లైన్ క్లాసులు అవనివ్వండి, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ మెడిసిన్స్ తెప్పించుకోవటము, ఈ రోజున మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడము. అసలు సెటిలైట్ కమ్యూనికేషనే డెవలప్ అవ్వకపోతే ఈ రోజున గూగుల్ మ్యాప్స్ ఉన్నాయా, ఈ ఓలాలు ఉన్నాయా, ఈ అర్బన్ క్లాబ్స్ ఉన్నాయా? అసలు ఈ సర్వీసెస్ అన్ని రావడానికి మెయిన్ కారణం కమ్యూనికేషన్ వ్యవస్థ. సో ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి మెయిన్ టెలికమ్యూనికేషన్ రంగం. ఆ రోజున మన ఆద్యుడు గ్రాహం బెల్ గారు అక్కడి నుంచి డెవలప్ అయ్యి ఈ రోజున ఇంత టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా దానికి మూలం మాత్రం ఆనాడు ఫస్ట్ మనకి ఈ మార్గాన్ని చూపించి మూలాన్ని కనిపెట్టిన గ్రాహం బెల్ గారిని ఈరోజు మనం తలుచుకోవాలి, గుర్తు చేసుకోవాల్సింది తప్పకుండా. సో కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా ఏది లేదు. ప్రస్తుతము ప్రపంచం డెవలప్ అయినా, ఒక దేశం డెవలప్ అయినా అది మెయిన్గా కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అని చెప్పుకుంటాం. సో ఈ రోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. మనం ఎటు వెళ్ళాలన్నా, ఏ రంగం ఎటు వెళ్ళాలన్నా, ఒక ఫ్లైట్ వెళ్ళాలన్నా, ఒక సముద్రంలో ఒక నావ వెళ్ళాలన్నా కూడా ఈ సెటిలైట్ మీద ఆధారపడి ఉంది. సో ప్రతిదీ కూడా టెక్నాలజీ మీద, దట్టు కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఆ రోజున నెంబర్ ప్లీజ్ నుంచి ఈ రోజున ఇంత టెక్నాలజీకి డెవలప్ అయిందంటే ఇదంతా కూడా ముఖ్యంగా మన భారతదేశం ఇంజనీర్స్ ఎక్కువ డెవలప్ చేశారని చెప్పుకుంటారు. అఫ్కోర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి దాన్ని డెవలప్ చేసిన మెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువగా డెవలప్ అయింది ఇండియా. బట్ బ్రెయిన్ డ్రైన్ ఫ్రమ్ ఇండియా అయింది. విదేశాలు డెవలప్ చేసిన టెక్నాలజీని మనం వాడుకున్నప్పటికీ ఆ బ్రెయిన్ మన దగ్గర నుంచే వెళ్ళిందని సగర్వంగా చెప్పుకోవచ్చు. రైట్. పద్మశర్మ గారు, నంబర్ ప్లీజ్ అన్నారు కదా, మరి ఆ జనరేషన్లో నంబర్ ప్లీజ్ అన్న పదం మరి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. దాని గురించి ఒకసారి చెప్పండి. అప్పట్లో ఎవరైనా ఒక ట్రంక్ కాల్ మాట్లాడాలంటే వాళ్ళు కాల్ చేసేవాళ్ళు. 180 అని ఉండేది అప్పట్లో. కాల్ చేసిన వెంటనే అక్కడున్న ఆపరేటర్ నెంబర్ ప్లీజ్ అని ఆన్సర్ చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏ నెంబర్ నుంచి చేస్తున్నారో ఆ నెంబర్ చెప్పేవాళ్ళు. అప్పుడు ఏ నెంబర్ నుంచి బుకింగ్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది ఫస్ట్ నోట్ చేసుకునేవాళ్ళు. ఎక్కడికి, ఫ్రమ్ 2 లాగా ఏ నెంబర్కి. సో వాళ్ళు అక్కడున్న ఆపరేటర్స్, ఇక్కడున్న ఆపరేటర్తో మాట్లాడి అక్కడున్న కస్టమర్ని కనెక్ట్ చేసి ఈ నలుగురి మధ్య జరిగేది. ఇక్కడ కస్టమర్, ఇక్కడ ఆపరేటర్, అక్కడ ఆపరేటర్, అక్కడ కస్టమర్. ఇంత టెక్నాలజీ నడిచి దానికి గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, ఒక్కోసారి 3 గంటలు పట్టొచ్చు. అది కూడా వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉండేది కాదు. ఆ వీధిలో ఎవరో ఒకరికి ఉంటే పీపీ నెంబర్, పర్టికులర్ పర్సన్ని ఆ పీపీ బుక్ చేస్తే వచ్చే వరకు 3 గంటలో 4 గంటలో దాని గురించి పడిగాపులు పడి ఆ కాల్ వస్తే ఎంతో ఆనందపడి అలా ఉండేది. ఈ రోజున ఒక్క నిమిషంలో, సెకండే చెప్పాలంటే నిమిషంలో కాల్ అయిపోతుంది. ఒక్క సెకండ్లో మనం ఏదైనా చేయగలం. లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగలము. కావాల్సింది మనం ఆన్లైన్లో తెప్పించుకోగలం. ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ మనం తెప్పించుకుంటున్నాం, మందులైనా ఏవైనా. సో ఆ రోజుకి ఈ రోజుకి అసలు సంబంధం లేదు. కాకపోతే అక్కడి నుంచి మొదలైన టెక్నాలజీ ఇంత ఎక్కువగా డెవలప్ అయిందంటే ఇది కమ్యూనికేషన్ వ్యవస్థ. రైట్, వెల్ సెడ్ అండి పద్మశ్రీ గారు. రమేష్ గారు, మరి అప్పటి నుంచి ఇప్పటికి బాగా డెవలప్ అయింది అంటున్నారు. మరి ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతకుముందు ప్రభుత్వ రంగంలో ఉంది. మరి ప్రైవేట్ రంగంలోకి వచ్చిన తర్వాత మరి మేడం గారు చెప్తున్నట్లుగా ఇప్పుడు మరి ఎంత దగ్గరైంది అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే దగ్గరైంది అనుకోవచ్చు అంటారా బిఎస్ఎన్ఎల్? నిజానికి అప్ టు 2000 వరకే మ్యాక్సిమం డెవలప్మెంట్ రిజర్వేషన్స్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ వచ్చేసింది ఇండియాలో. ఆ టోటల్ కాంట్రిబ్యూషన్లో మేజర్ పార్ట్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఓన్లీ. ఆ టైంలో మీకు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరు కూడా టెలికామ్ మార్కెట్లో లేరు. బట్ గ్లోబలైజేషన్లో పార్ట్గా 2000లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ని బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కింద మారుస్తూ అదర్ టెలికామ్ ఆపరేటర్స్ కూడా అవకాశం కల్పించారు. ఆ టైంలో ఇండియాలో దాదాపు ఎయిర్టెల్ తీసుకోండి, వోడాఫోన్ తీసుకోండి, ఐడియా తీసుకోండి, అప్పుడున్న రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకోండి, టాటా కమ్యూనికేషన్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా 2000లో దే ఆర్ స్టార్టెడ్ దే సర్వీసెస్ ఇన్ అవర్ కంట్రీ. బట్ వాళ్ళు ఓన్లీ మెట్రో సిటీస్ అండ్ టౌన్స్ వరకే వచ్చారు, రూరల్లో సర్వీస్ చేయలేదు. బట్ ఇప్పటికీ కూడా మీకు 2022 వరకు కూడా ఈ రోజు తీసుకున్నా కూడా నార్త్ ఈస్ట్ లో కానీ, హిల్ ఏరియా కానీ, రూరల్లో కానీ 95% కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తున్నది ఓన్లీ బిఎస్ఎన్ఎల్. ఓకే, ఎస్ రమేష్ గారు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడా
మరి ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడా మరి ఈ యొక్క టెక్నాలజీ బాగా అందరి చేతిలోకి వచ్చింది, అందరికీ అందుబాటులోకి వచ్చింది? ఏమంటారు మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, విఆర్ఎస్ ఎంప్లాయీగా? యాక్చువల్లీ టెక్నాలజీ మనకి ఇంతకుముందు మేడం గారు చెప్పినప్పుడు 30 years బ్యాక్ ఇట్ ఈస్ ద టోటల్లీ మాన్యువల్ సిస్టమ్. మీకు 95-96లో మెకానికల్ సిస్టమ్ వచ్చేసింది. 2000 తర్వాత మాత్రమే మనకు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజెస్ టెక్నాలజీ చాలా అడ్వాంటేజ్గా అప్గ్రేడ్ అయింది. మీకు మొబైల్ సర్వీసెస్ ఇంటర్నెట్ అనేది కూడా దాదాపు 2002-2003 తర్వాతనే ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఆ టైంలోనే బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50,000 టవర్స్ అక్రాస్ ఇండియా ఇన్స్టాల్ చేసి పబ్లిక్కి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సార్, టవర్స్ అంటే రేడియేషన్ ఎఫెక్ట్ అవి ఉండవంటారా? రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు, అది కూడా విత్ ఇన్ ది పర్మిసిబుల్ రేంజ్లోనే రేడియేషన్ ఉంటుంది. ఇట్ విల్ నాట్ హార్మ్ టు ద పబ్లిక్. అదర్ ఆపరేటర్స్ కొందరు అలా కాదు, వాళ్ళు కవరేజ్ బాగుండాలని చెప్పి వాళ్ళు కొంచెం బియాండ్ ద రేడియేషన్ కూడా వాళ్ళు వెళ్తారు. బట్ అవర్స్ ఈజ్ ద పబ్లిక్ సెక్టర్ అంటూ పబ్లిక్ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మనం పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని రేడియేషన్ కూడా విత్ ఇన్ ది లిమిటేషన్స్లోనే మనం టవర్స్ అన్ని పనిచేసేలా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అందుకని అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా బట్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ లిమిటేషన్స్ లోబడే మన టవర్స్ని పనిచేస్తాం. రైట్ అండి. పద్మశర్మ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది, అరచితలోకి వచ్చేసింది అని అంటున్నారు. మరి వరమా శాపమా, ఏమంటారు దీన్ని, ఎలా తీసుకోవచ్చు అంటారు? దేనికైనా బోత్ సైడ్స్ ఉంటాయండి. ఓకే, మంచి చెడు ప్రతి విషయంలో ఉంటాయి. ఒక నైఫ్ ఉందంటే కూరగాయలు కోసుకుంటాం, పీకలు కోస్తాం. ఓకే, ఈ టెక్నాలజీ అనేది మనకి ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగించుకుంటే మంచి. ఓకే, డిపెండ్ అపాన్ ది యూసేజ్ పర్సెప్షన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వరల్డ్ డెవలప్మెంట్కి టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా శాపం అనాలంటే అంత ఎక్కువ కనపడదు. కాకపోతే ఇవాళ రేపు ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎక్కువైపోయి చిన్నపిల్లలు కూడా దాన్ని ఎక్కువగా యూజ్ చేసి రకరకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటివి మనం చూస్తున్నాం. కానీ దానికి సంబంధించి పేరెంట్స్ కూడా ఏ వయసులో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటే టెక్నాలజీ డెఫినెట్గా వరమే. ప్రస్తుతం అసలు టెక్నాలజీ లేకుండా మనం వరల్డ్నే కాదు మన లైఫ్ని మనం ఊహించుకోలేం. టెక్నాలజీ డెఫినెట్గా ఇట్ ఇస్ ఏ బూన్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. రైట్ అండి. మరి గత కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒకవేళ భార్యాభర్త వేరు ప్లేస్లో ఉంటూ వేరు ఉద్యోగాలు వేసుకునేటప్పుడు సాయంత్రం ఏ కూర చేయాలన్న విషయాన్ని కూడా టెలిఫోన్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఏ గుడ్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎవరైనా ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చినా లేకపోతే మన చుట్టాలు మన ఇంటికి వచ్చినా చెప్పుకోవడానికి ఎక్కువ కబుర్లు ఉండట్లే. ఎందుకంటే మినిట్ టు మినిట్ ప్రతి కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. ఇదివరకు ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి చెప్పే వరకు ఏవో కొంచెం కబుర్లు ఉండేవి, ఒక స్టాక్ ఆఫ్ మెమరీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మినిట్ మన విజువల్స్ తో సహా ప్రతిదీ వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం బుల్లిపెట్టలో బూచాడు అంటే టీవీ అనుకునేవాళ్ళం, ఇప్పుడు అరచేతిలో మరి ఇట్లా పరిస్థితి ఏర్పడింది. అసలు టీవీ వరకు కూడా వెళ్ళట్లేదండి. ఓకే, కారులో కూర్చున్నా, ఎక్కడైనా వెళ్ళినా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడైనా వెయిట్ చేస్తున్నా, ఎక్కడున్నా సరే మనకి డేటా ఉంటుంది, అక్కడే మనకు కావాల్సినవన్నీ చూస్తూనే ఉన్నాం. వాడకం గురించి ఏమంటారు? మొబైల్స్ వాడకం అనేది ఇంకా తప్పట్లేదండి వాళ్ళ రేపు. ఎందుకంటే మనం కారు ఎక్కామంటే అది ఇప్పుడు ఓలా ఎక్కాల్సిందే, మనం దానికి బుక్ చేసుకోవాల్సిందే, మెడిసిన్స్ తెప్పించుకోవాల్సిందే, మనం టైం సేవ్ చేసుకోవాల్సిందే, ప్రతిదానికి మనం టెక్నాలజీ వాడాల్సిందే. సో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవాళ రేపు డిజిటల్ ఆత్మనిర్భరత అని ఈ మధ్యనే మా నీస్ ఒక యాప్ని ప్రొవైడ్ చేసి అందరికీ పెద్దవాళ్ళకు కూడా ఈ డిజిటల్ యూసేజ్ గురించి నేర్పుతున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కువ వెళ్ళలేరు, వాళ్ళంతటా వాళ్ళు మెడిసిన్స్ బుక్ చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు క్యాబ్స్ బుక్ చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు ఫుడ్ తెప్పించుకోవాలి. ఇలాంటివి ఏమైనా చేయాలంటే వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర వైఫై ఉంటుంది, ఆ డేటా ఉంటుంది. సో అది ఉన్నప్పుడు వాటిని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో తెలియచేయడానికి ఇవాళ రేపు కోర్సులు కూడా వచ్చేసినాయి. ఒకవేళ పద్మశర్మ గారు అన్నిటికీ డిపెండ్ అవుతుంది మరి ఈ యొక్క మొబైల్స్ మీద వీటి మీద అనుకుంటే, మరి మాన్యువల్గా వీళ్ళు తిరగడం కానీ భౌతికంగా వాళ్ళు అలసిపోవడం కానీ మరి ఇవన్నీ జరగట్లేదు కదా, మరి మనిషికి ఏమైనా నష్టం లేదంటారా? అట్లా నష్టం లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా ఆన్లైన్ లోనే నేర్పిస్తున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తున్నారు. మేమందరం కూడా అలాంటి కోవిడ్ టైంలో వాకింగ్ బయటకు వెళ్ళలేక ఇంట్లో అలా ఆన్లైన్ కోర్సుల్లో ఎక్సర్సైజులు చేసిన వాళ్ళమే. ప్రతి వాళ్ళు ఎందుకంటే మన హెల్త్ మనకు కావాలి అనుకున్నప్పుడు, మనం ఫిట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఫెసిలిటీ ఉందో వాడుకోవాల్సిందే. దానికి ఇప్పుడు టెక్నాలజీ ఇస్తే బెస్ట్ వే. రైట్ సార్. రమేష్ గారు, మరి ప్రైవేట్ సంస్థల వల్ల మరి బిఎస్ఎన్ఎల్ సంస్థ నష్టం పడిందా పడలేదా, మరి అదేవిధంగా అనే వాదన గురించి బయట
వినిపిస్తున్న విభిన్న వాదన, మీ యొక్క వాదన ఏంటారు? అంటే టు బి ఫ్రాంక్, మనది బిఎస్ఎన్ అనేది పిఎస్యు, పబ్లిక్ సెక్టార్ నెట్, ప్రభుత్వ రంగ సంస్థ. ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే ప్రభుత్వం సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. మీకు బిఎస్ఎన్ఎల్కి చూడండి, 2000లో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బిఎస్ఎన్ఎల్ కంపెనీగా మారినప్పుడు మాకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి అసూరెన్సెస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి అసూరెన్సెస్ కానీ ఏ ఒకటి కూడా అమలు జరగట్లేదు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఈ రోజుకి రావాల్సిన 30,000 కోట్ల పైన బకాయిలు గవర్నమెంట్ నుంచి బిఎస్ఎన్ఎల్కి డ్యూ ఉంది. అవి ఇంతవరకు కూడా మాకు ఇన్ టైంలో మాకు పేమెంట్ చేయట్లేదు. రెండోది, టెక్నాలజీ విషయంలోకి వచ్చేసరికి 4G సర్వీసెస్ మాకు ఎప్పుడు ఇచ్చారు, 3G సర్వీసెస్ మాకు ఎప్పుడు ఇచ్చారు? ప్రైవేట్ ఆపరేటర్స్కి ప్రొవైడ్ చేసినాక 3-4 సంవత్సరాలకి బిఎస్ఎన్ఎల్కి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నవేడేస్ ఎవరైనా కానీ హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలని కోరుకుంటున్నారు. సో మా దగ్గర 4G టెక్నాలజీ రావడానికి 3 years లేట్గా బిఎస్ఎన్ఎల్కి వస్తుంది. కాబట్టి కస్టమర్స్లో మ్యాక్సిమం పార్ట్ ప్రైవేట్ వైపు మైగ్రేట్ అవుతున్నారు. ఇంకొకటి ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ మనకి రెవెన్యూస్ తగ్గుతున్నాయి. మీకు నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ అదర్ ఆపరేటర్స్కి లక్షల కోట్లలో లోన్లు ఇస్తున్నాయి. కానీ అదే మన బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మా ల్యాండ్స్ అండ్ అసెట్ వాల్యూ 5 లక్షల కోట్ల వర్త్ ఆల్ ఇండియా లెవెల్లో. బట్ మేము ఒక 10,000 కోట్ల 20 కోట్ల బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి, లోన్ లాగా తీసుకోవడానికి వెళ్తే బ్యాంకులు రిఫ్యూజ్ చేస్తున్నాయి. సో ఇది మాకు ఏ విధంగా సపోర్ట్ ఉన్నట్టు? సపోర్ట్ లేదు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ అనేది ఓన్లీ కేవలం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పైననే, వాళ్ళ సర్వీస్ మీదనే, వాళ్ళ రెవెన్యూస్ పైననే, వాళ్ళ ఇన్కమ్ పైననే సంస్థ నడిపిస్తున్నది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ ప్రైవేట్ కంపెనీస్కి గవర్నమెంట్ ఎందుకనో తెలియదు కానీ డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు టెలికాం రంగంలో పబ్లిక్లో ఒక టాక్, మీకు కాంట్రిబ్యూషన్ బిఎస్ఎన్ఎల్ సింగిల్ డిజిట్లో ఉంది కదా అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం అని చెప్పిన నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మాకు టెక్నాలజీ ఉంది, అసెట్స్ ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు. రమేష్ గారు, అంటే ఇప్పుడు మీరు యూనియన్ నాయకులుగా మాట్లాడదాం, అన్నీ ఉన్నాయి బట్ అల్లుడి నోట్లు శని అన్నట్లుగా తయారైందంటారా పరిస్థితి? అది కేవలం గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడమే. ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, వన్స్ అపాన్ మీకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, ఐ ఆమ్ కన్స్ట్రక్షన్ న్యూ మోడల్ టెంపుల్స్ ఇన్ ఇండియా ఇన్ ది నేమ్ ఆఫ్ పిఎస్ఎస్ అని చెప్పారు. అంటే పబ్లిక్ సెక్టార్ రంగాన్ని ఆ విధంగా కొనియాడారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో ఆ విధంగా పేరు రావడానికి కారణమైతే డెఫినెట్గా ఉద్యోగులు అయితే కాదు, యూనియన్స్ అసోసియేషన్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా సరే 2019లో పార్లమెంట్ సాక్షిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఒక అసూరెన్స్ ఇచ్చింది, రివైవల్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ పేరు మీద కొన్ని లక్షల కోట్లు డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తాం, ఇమీడియట్గా 4G సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, సపోర్ట్ చేస్తామని. ఆ సపోర్ట్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు. రైట్ రమేష్ గారు, ఓకేనండి. ఎస్ పద్మశర్మ గారు, మీరేమంటారు చివరిగా? బిఎస్ఎన్ఎల్ నష్టపడింది అని అనండి, నష్టపడేలా చేసింది ప్రభుత్వం. బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ మెరిట్ స్టూడెంట్స్. ఒకప్పుడు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి మెరిట్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఉండేది. అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా హైయెస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళే, మినిమం 80% అబోవ్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకునేవాళ్ళు. ఇక్కడ రికమెండేషన్స్ మీద వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అంత టాలెంటెడ్ ఎంప్లాయీస్ ఉండి, అంత హైయెస్ట్ కాపర్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉండి, ఇంత టెక్నాలజీ, ఇన్ని టవర్స్ ఉండి, ఇంత మాకు ఎసెట్స్ ఉండి కూడా ఈ రోజున మేము మార్కెట్లో నష్టపడిన సంస్థగా ఇప్పుడు నానుడి ఉంది అంటే అది కేవలం ప్రభుత్వం సృష్టించింది మాత్రమే. యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండకూడదు. ఎందుకంటే ఇన్ని మంచి కండిషన్స్ ఉన్న బిఎస్ఎన్ఎల్కి నష్టపడేలాగా ప్రభుత్వమే చేసింది. దానికి కారణాలు ప్రభుత్వానికే తెలియాలి. బట్ అది మంచి సర్వీసులు అందుబాటులో రేట్లు ఇవ్వగలిగే సర్వీసులు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఇవ్వగలరు. బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మరి ఏ ప్రభుత్వం మీరు అంటున్నారు? ఉన్న ప్రభుత్వాలు అన్నీ అదే పని చేశాయంటారా? ఏ ప్రభుత్వంలో ఇన్ని వేల మంది ఉద్యోగులు విఆర్ఎస్లో వెళ్ళిపోయేలా చేశారో ఆ ప్రభుత్వం గురించి మాత్రమే మేము అనుకుంటాం. అంతకు ముందంతా మేమంతా బాగానే ఉన్నాము. ఈ చేంజ్ అంతా సడన్గా 1 or 2 yearsలో డెవలప్ అవ్వడము, ఇవంతా రావడము, దాని వెనుక ఉన్న కారణాలు అన్నీ చెప్పడానికి వీఆర్ టూ స్మాల్ టు టెల్ దట్. బట్ విక్టిమ్స్ ఆఫ్ దట్ మేము చెప్పగలిగేది ఏంటంటే, ఇలా బిఎస్ఎన్ఎల్ నష్టపడిన సంస్థగా బయట పేరు రావడానికి కారణం మాత్రం ప్రభుత్వమే.
రైట్ అండి. లాస్ట్ రమేష్ గారు, మరి గతంలో వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్, అదే ఇప్పుడు ఏమిటంటే బలవంతపు వేరస్లు కూడా కొన్నిసార్లు ఇప్పించింది అంటూ కూడా అప్పట్లో వినపడిన వార్త, ఎంతవరకు నిజం అంటారు దీన్ని? ఇది సార్ ఇక్కడ యా స్వచ్ఛంద బలవంతపు పదవి విరమణ పేరు స్వచ్ఛంద పదవి విరమణే, కానీ బలవంతంగా అయినా అంటే ప్రిఫిక్స్ అక్కడ తీసుకోవచ్చు అంటారు, తీసుకోకూడదు తీసుకోవాలి. మేమైతే తీసుకుంటాం. స్వచ్ఛంద అన్న పదాన్ని. ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది, ఇష్టంగా చేసినట్టుగా అనిపించుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇంకో 2 years చేసేవాళ్ళము. బట్ ఆయన అయితే ఇంకా రమేష్ గారి గురించి చెప్పాలంటే మోర్ దెన్ 10 years సర్వీస్. ఓకే రమేష్ గారు, ఇక ఫైనల్గా మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఐ మీన్ కమ్యూనికేషన్, మీ యొక్క కమ్యూనికేట్ ఏంటంటారు వాళ్ళకి? అంటే ఈ ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ డేని పురస్కరించుకొని మన వ్యూవర్స్కి అందరికీ నేను అప్పీల్ చేసేది ఒకటే, టెక్నాలజీ మ్యాక్సిమం డెవలప్ అయింది. సో ఇంకా కమింగ్ డేస్లో కూడా డెఫినెట్గా మనకి 5G సర్వీసెస్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ టెక్నాలజీని మనము మన పిల్లలు ఎంతవరకు అవసరమో రైట్ అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకప్పుడు మీరు చూడండి, ఒక టెలిఫోన్ కాల్ చేయాలంటే హండ్రెడ్స్లో పే చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ప్రతి సర్వీస్ జస్ట్ 100-150లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వచ్చేస్తున్నాయి. సో డే అంతా మాట్లాడుకున్నా కూడా మీరు ఒక 100స్లో పే చేస్తారు. సో మరి కట్ త్రోట్ కాంపిటీషన్ని మరి బిఎస్ఎన్ఎల్ తట్టుకోగలదా? కాంపిటీషన్ ని తట్టుకోగలుగుతుంది, నో ప్రాబ్లం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ అదర్ ఆపరేటర్స్ కి డెఫినెట్ గా లాస్ వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, ఎప్పుడు లాభాల కోసం చూడదు. రైట్. కానీ మీకు అదర్ ఆపరేటర్స్ బిజినెస్ ఓరియంటెడ్, అంటే మనీ ఓరియంటెడ్. నష్టం వస్తుందంటే వాళ్ళు అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయరు. ఎగ్జాంపుల్ మీకు రూరల్, ఇండియన్ రూరల్ నెట్వర్క్ లో 95% ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ కాంట్రిబ్యూషన్ ఉంది. అదర్స్ ఎందుకు లేదు అని అంటే అక్కడ సర్వీస్ చేస్తే నష్టం వస్తుంది. బిఎస్ఎన్ఎల్ మాత్రం సర్వీస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది కాబట్టి నష్టం వచ్చినా భరిస్తుంది కాబట్టి ఆ విధంగా అక్కడ సేవలు ఇస్తుంది. సో ఈ రోజు మేము కూడా రూరల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు మాకు 2000 గవర్నమెంట్ ఎటువంటి అసూరెన్స్ ఇచ్చింది, ఏడీసీ రూపంలో కోట్ల రూపాయలు మాకు పే చేస్తుంది. ఇప్పుడు అది పే చేయట్లేదు, అందుకే నష్టం వస్తుంది. రైట్ అండి. సో మేము కూడా రూరల్లో సర్వీస్ స్టాప్ చేసి ఎక్కడ లాభాలు వస్తాయో అక్కడే సర్వీస్ ఇస్తామంటే డెఫినెట్లీ బిఎస్ఎన్ ఇస్ ఆల్సో అండర్ ప్రాఫిట్ లో ఉంటుంది, నో డౌట్. పబ్లిక్ ఉపయోగపడేది తక్కువ కదా. రైట్ అండ్ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్ టు ది వ్యూయర్స్ ఆఫ్ మాస్టర్ కి టీవీ అండ్ బోత్ ఆఫ్ యూ, పద్మ శర్మ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, మరి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా మరి టెలికాం రంగంలో మరి వారి యొక్క ప్రస్థానంతో పాటుగా వారు చేసిన నేను సైతం మేము సైతం అంటూ వారు చేసిన సేవతో పాటుగా మరింత అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క కమ్యూనికేషన్ ఆ యొక్క టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో మరిన్ని ఎన్నో మార్పులు రావడం జరిగింది. అయినా సరే మార్పులను ఎదుర్కొంటూ సవాళ్లను ఎదుర్కొంటూ బిఎస్ఎన్ఎల్ ముందుకు పోతుంది అంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.